హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మొన్న మీరు OnePlus 12R అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చూశారు. అందులో కెమెరా శాంపిల్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాను, ఎందుకంటే డెడికేటెడ్ గా ఇంకొక కెమెరా రివ్యూ పోస్ట్ చేస్తాను, అందులో ఫుల్ ఫ్లెజ్డ్ గా మాట్లాడతానని చెప్పా. 2 రోజుల క్రితం నేను OnePlus 12R ని మార్నింగ్ నుంచి అర్ధరాత్రి 3 వరకు యూస్ చేయడం జరిగింది. మధ్యలో కొన్ని శాంపిల్స్ నేను ఇగ్నోర్ చేసేసాను, ఎందుకంటే అన్ని శాంపిల్స్ రికార్డ్ చేసి మాట్లాడేంత విషయం OnePlus 12R లో లేదు అని చెప్పి అర్థమైంది. అండ్ 2 రోజుల క్రితమే ఈ వీడియో మీకు అప్లోడ్ అవ్వాలి, కాకపోతే ప్రాపర్ గా అనాలిసిస్ చేసి అనవసరమైన క్లిప్స్ అన్ని పక్కకు పడేసి కావాల్సిన క్లిప్స్ మాత్రమే మీకు అర్థమయ్యేదానికి చాలా ఈజీగా ఉన్నాయి, వాటిని మాత్రమే పిక్ చేసి ఈ వీడియోలో పెడుతున్నాను. ఒక యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, కెమెరా రివ్యూ మనం చేసినప్పుడు 8 నిమిషాల నుంచి 12 నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది. దాంట్లో యావరేజ్ డ్యూరేషన్ 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు ఉంటుంది. అంటే వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మధ్యలో ఒక 4 నిమిషాలు చూస్తున్నారు, కానీ వీడియో ఎండ్ వరకు చూసి వెర్డిక్ట్ ఎవరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో ఫస్ట్ వెర్డిక్ట్ నుండే స్టార్ట్ చేస్తున్నా. వెర్డిక్ట్ తెలుసుకోండి, ఆ తర్వాత కెమెరా శాంపిల్స్ ని బేస్ చేసుకుని మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలా లేదా అనేది తెలుసుకోండి. నేను కెమెరాస్ ని చెక్ చేస్తున్నాను సేపు నేను OnePlus 12R నా చేతిలో ఉన్నట్లు నాకు అనిపించలేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏదో Redmi Note 13 Pro Plus నేను యూస్ చేశాను కదా, ఆ ఫోన్స్ లో కెమెరా శాంపిల్స్ చెక్ చేసినట్లు నాకు అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే 40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఇవ్వాల్సిన కెమెరాస్ కాదు అని నాకు అనిపించింది. అందరూ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు, దీని పనితో అంత ప్రాపర్ గా అనిపించదు అని చెప్పి అనుకున్నాం. అండ్ నేను ఇన్ఫాక్ట్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇండోర్ కండిషన్స్ లో స్టూడియో లైట్స్ లో చూసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రైట్ సైడ్ కెమెరా శాంపిల్స్ పర్లేదు బాగానే ఉన్నాయి అని చెప్పా. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే వీళ్ళు ఇచ్చారో సోనీ IMX890 సెన్సార్ తో ఈ కెమెరా యూస్ చేసినా కానీ వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ఫోటోస్ రికార్డ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇలాంటి పీక్ సన్లైట్ నేను ఇప్పుడు రికార్డ్ చేసే టైం మధ్యాహ్నం 3-2 అవుతుంది. ఆ టైమింగ్స్ లో మీరు ఒకవేళ ఫోటోస్ క్యాప్చర్ చేసినా కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ ఫస్ట్ థింగ్ అసలు ప్రాపర్ గా లేదు. అండ్ దాంతో పాటు పోర్ట్రేట్స్ గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే అన్నెసెసరీ బొకే ఎఫెక్ట్ వచ్చేస్తుంది. వెనకాల బొకే ఫ్లేర్ ఎఫెక్ట్ అని చెప్పి ఒప్పో ఫోన్స్ లో కనపడేది, ఆ బొకే ఫ్లేర్ ఎఫెక్ట్ ఒకటి అన్నెసెసరీగా చూపిస్తుంది. వైడ్ యాంగిల్ లో ఫోటోస్ తీసినప్పుడు డైలైట్ కండిషన్ లో అయితే కొంచెం ఓకే, మరి అంత బ్యాడ్ అని చెప్పలేం, కానీ నైట్ టైం కండిషన్ లో మాత్రం వైడ్ యాంగిల్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. అండ్ మ్యాక్రో షాట్స్ చూసుకుంటే క్యాప్చర్ చేస్తుంది బాగానే, మీరు జూమ్ చేసి కొద్దిగా డీటెయిల్స్ అనేవి నేను అబ్జర్వ్ చేస్తాను అనుకుంటే మ్యాక్రో షాట్స్ లో డీటెయిల్స్ అనేవి మిస్ అవుతుంది. అలానే రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు మీరు ఒకవేళ లో లైట్ లో క్యాప్చర్ చేసినా లేకపోతే డే లైట్ లో క్యాప్చర్ చేసినా కానీ నార్మల్ ఫోటో మోడ్ తో కంపేర్ చేస్తే పోర్ట్రేట్ మోడ్ లో లైట్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, లేదా ఇష్యూ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ఇమేజ్ లో బ్యాక్గ్రౌండ్ కి అండ్ సబ్జెక్ట్ కి ఎంత డెప్త్ ఉంది అనేది ప్రాపర్ గా ఇది అనాలిసిస్ చేయట్లేదు. నార్మల్ గా బడ్జెట్ లో వస్తాయి కదా 20-25 వేల రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ఏదో బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ చేసేసి ఓన్లీ ఇమేజ్ ని మాత్రమే కట్అవుట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ లాంటి యాప్స్ ఉంటాయి కదా, అలా చేసినట్లు చూపిస్తుంది పోర్ట్రేట్ షాట్స్ అనేవి. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి స్మూత్ గా బ్లర్ చేస్తే ఎడిట్ డిటెక్షన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉంటాయి. కానీ పోర్ట్రేట్ షాట్స్ ఏదో ఒక కట్అవుట్ తీసుకొచ్చి ఇక్కడ అతుకు పెట్టినట్టు అనిపిస్తుంది పోర్ట్రేట్ షాట్స్ చూస్తుంటే. శాంపిల్స్ అన్ని మీకు చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలానే కొన్ని సీనరీస్ కూడా నేను క్యాప్చర్ చేశాను. ఫోటోస్ ని ఓవరాల్ గా చూసినప్పుడు బానే ఉంది, కానీ జూమ్ చేసి డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయాలనుకుంటే సీనరీస్ క్యాప్చర్ చేసినప్పుడు కూడా అంత బాగా అనిపించట్లేదు. అండ్ కలర్స్ ని చూపించడంలో కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లు నాకు అనిపించింది. మేబీ ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్అవుట్ చేస్తారని చూడాలి. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే 4K 60 FPS వరకు మనం రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే డీటెయిల్స్ ఎంత వరకు వస్తున్నాయి అని చెప్పంటే వైట్ బ్యాలెన్స్ ఫస్ట్ థింగ్ ప్రాపర్ గా అనలైజ్ చేసుకోవట్లేదు, ISO బ్యాలెన్స్ అనేది ప్రాపర్ గా ఉండట్లేదు. అండ్ దాంతో పాటు బంపర్ ఆఫర్ ఏంటంటే ఫోకసింగ్ ఇష్యూ కూడా ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ లోకి ఒకేసారి ఫోకస్ వెళ్ళిపోతుంది. అండ్ మీరు తక్కువ డిస్టెన్స్ లో కనుక మీరు వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నట్లయితే మన నుంచి బ్యాక్గ్రౌండ్ షిఫ్ట్ అయిపోతుంది ఫోకస్ అనేది. అండ్ దాంతో పాటు ఇందాక చెప్పినట్టు డైనమిక్ రేంజ్, వెనకాల ఏది కనపడుతున్నా కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకుంటున్నప్పుడు అయితే మొత్తం వైట్ కలర్ లో చూపించేసింది. అన్ని వీడియో శాంపిల్స్ ఉన్నాయి, మీకు వీడియో శాంపిల్స్ కూడా చూపిస్తా. ఇంకా HDR వీడియోస్ గురించి మాట్లాడుకుంటే HDR ఆఫ్ చేసి వీడియో రికార్డ్ చేసినా HDR ఆన్ చేసి వీడియో రికార్డ్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏం కనపడట్లా. కాకపోతే ఫోటోస్ లో మాత్రం మీరు పెద్ద డిఫరెన్స్ నోటీస్ చేస్తారు HDR ఆన్ కి HDR ఆఫ్ కి. ఒక ముక్కలో చెప్పు OnePlus 12R అసలు కెమెరాస్ ని మైండ్ లో పెట్టుకుని మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలా అని చెప్పంటే సింగిల్ వర్డ్ స్టేట్మెంట్ నాది. 12R లో 40,000కి తగ్గ సెట్ ఆఫ్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫోన్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఖచ్చితంగా OnePlus 12R ని మీరు కన్సిడర్ చేయండి, ఎందుకంటే ప్రాసెసర్ వైజ్ చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చారు. నేను గేమింగ్ కూడా చెక్ చేశాను, నా అన్బాక్సింగ్ వీడియోలోనే క్విక్ రివ్యూ కూడా ఇచ్చేసాను. గేమింగ్ పరంగా ఎక్కడ థ్రాటిల్ అవ్వట్లేదు, నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ గా ప్రాసెసర్ వైజ్. అలానే డిస్ప్లే ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ కింద పెట్టుకునే వాళ్ళు కూడా OnePlus 12R ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం కెమెరాస్ పర్టికులర్ గా అంత బాలేవు. 11R లోనే కొంచెం కెమెరాస్ ఇంకా బెటర్ గా ఉండేనట్లు నాకు అనిపిస్తుంది. 12R లో కెమెరా సిస్టమ్ అయితే బాలేదు. ఇంకా అయిపోయింది, నేను చెప్పాల్సిన చెప్పేసాను. డైరెక్ట్ గా కెమెరా శాంపిల్స్ లోనే కలుస్తా. కాకపోతే ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటుంది అంటే ఫిబ్రవరి 22 వరకు వెయిట్ చేయండి. iQOO Neo 9 Pro కూడా లాంచ్ అవుతుంది, దాన్ని కూడా చూద్దాం. దీన్ని కంపేర్ చేసి అదైతే ఖచ్చితంగా 35-36 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని ఆ ఫోన్ కనుక బాగుంటే దాంట్లో కెమెరా సిస్టమ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే వివో వాళ్ళ కెమెరాస్ కాబట్టి. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కూడా 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి. సో వెయిట్ చేయండి, iQOO Neo 9 Pro కూడా వచ్చిన తర్వాత దీన్ని కంపేర్ చేసి ఒక మంచి సజెషన్ అయితే మీకు ఇస్తాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో శాంపిల్స్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రేర్ సైడ్ కెమెరా ఫోటో శాంపిల్స్ కానీ ఒకసారి మీరు చెక్ చేయండి. డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉంది, డీటెయిల్స్ ఏ రకంగా కనబడుతున్నాయి, ఎడ్జెస్ ఏ రకంగా ఉన్నాయి, అండ్ స్కిన్ టోన్స్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సాచురేషన్ లెవెల్స్ అనేవి అసలు మనకు కనపడవు, కాంట్రాస్ట్ ఒకటి కనపడదు, వైట్ బ్యాలెన్స్, ISO ఇవేవి ప్రాపర్గా సన్లైట్ కనుక మనం
సేమ్ డైరెక్షన్లో ఉంటే ప్రాపర్గా తీసుకోలేకపోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రం ప్రాపర్గానే తీసుకుంటుంది. బట్ కలర్స్ దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి, మరీ టూ మచ్గా అని చెప్పలేం, కాకపోతే కొంచెం సాచురేట్ అయి కనబడుతున్నట్లు నాకు అనిపించింది. అలానే ఏదైనా సీనరీస్ మీరు క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా సీన్ బాగానే చూపిస్తుంది, కానీ జూమ్ చేసి ఆబ్జెక్ట్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసుకోవాలనుకుంటే అంత పాసిబుల్ అవ్వదు. అలానే ఇక్కడ క్లౌడీ డే, కాకపోతే క్లౌడ్స్ అనేవి మీకు కనపడవు. అలానే స్టార్ కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, డీప్ పింక్ కలర్స్ అక్కడ కనపడవు. అండ్ ఇక్కడ కార్ ఉంది, ఈ నెంబర్ మనకి విజిబిలిటీ కనబడుతుంది, కాకపోతే కొంచెం జూమ్ చేసి పైన ఏదైతే రాస్తుందో అది చదవాలనుకుంటే మీకు పాసిబుల్ అవ్వదు. అండ్ ఈ కారు పెద్ద డిస్టెన్స్లో ఏం క్యాప్చర్ చేసింది కాదు, రోడ్ యువతల నుంచినే అవతల కార్ని క్యాప్చర్ చేసాం. బట్ అక్కడ ఏముందో అనేది మనకి విజిబిలిటీ అనేది అంత ప్రాపర్గా లేదు. అండ్ ఇవి హెచ్డిఆర్ ఆన్ చేసి క్యాప్చర్ చేసిన షాట్స్. హెచ్డిఆర్లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. నార్మల్ మోడ్కి హెచ్డిఆర్ మోడ్కి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. డీటెయిల్స్ బాగున్నాయి అండ్ టెక్స్చర్ బాగానే ఉంది. అలానే స్కిన్ టోన్స్ అవి బాగానే ఉన్నాయి. బ్లాక్ కలర్స్ని కూడా ప్రాపర్గా చూపిస్తుంది. హెచ్డిఆర్ పరంగా మాత్రం ఇక్కడ అంత ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఒకసారి పోర్ట్రేట్ షాట్స్ చూడండి, 40,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఇవ్వాల్సిన పోర్ట్రేట్ షాట్స్లో అయితే నాకు అనిపించట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ అయితే మరి అంత బాగా స్ట్రగుల్ అవుతుందంటే నాకు అనిపించింది. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కట్అవుట్ చేసి వెనకాలది జస్ట్ అతికించినట్లు నాకు కనబడుతుంది. ఇవే ప్రైస్ పాయింట్స్లో వస్తున్న వివో ఫోన్స్లో కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, లేకపోతే షామీ 13 సిరీస్లో కానివ్వండి, పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అండ్ 45,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లోపల ఉన్న నథింగ్ ఫోన్ 2లో కానివ్వండి, దీనికంటే బెటర్ షాట్స్ వస్తాయి దీని మీద కంపేర్ చేస్తే. సో పోర్ట్రేట్స్ విషయంలో మీరు కొంచెం దూరంగా ఉంటే ఎడ్జ్ డిటెక్షన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్తో కొంచెం సింక్ చేయడం ప్రాపర్గానే ఉంది, కానీ దగ్గరగా మీరు ఒకవేళ మంచి పోర్ట్రేట్ షాట్స్, క్యాండిడ్ షాట్స్ లాంటివి తీయాలనుకుంటే మాత్రం పాసిబిలిటీ లేదు. సో పోర్ట్రేట్స్ విషయంలో మాత్రం నేను అంతగా ఇంప్రెస్ అవ్వాలా. ఒక రకంగా 12R కంటే కూడా మేబీ 11R కెమెరాసే బాగుంటాయేమో అనిపించింది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడితే ప్రీవియస్ జనరేషన్ 11Rతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా 12Rలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బాగానే ఉంది. వైడ్ యాంగిల్ షాట్స్, నార్మల్ షాట్స్, డైలైట్ కండిషన్లో ఓకే బాగానే చూపిస్తుంది. పోర్ట్రేట్స్ విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతుంది, కానీ 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనం ఎక్కువ దాని మీద కంప్లైంట్స్ చేయలేం. ఒకవేళ 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ డీటెయిల్స్ ప్రకారంగా మాట్లాడుకున్నా కూడా రైట్ సైడ్ కెమెరా అంత డిసాటిస్ఫాక్షన్ అయితే ఏమీ లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా నాకైతే బాగానే నచ్చింది. అండ్ మ్యాక్రో షాట్స్ విషయంలో ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం జూమ్ చేసి డీటెయిల్స్ అబ్జర్వ్ చేయాలి. 40,000 రూపాయల ప్రైస్ పాయింట్లో వచ్చే మ్యాక్రో కెమెరాలో ఉందంటే క్లియర్గా ఆ లెవెల్ కెమెరాలో అయితే అనిపించలేదు. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా హ్యూమన్ లేనప్పుడు మాత్రం బాగానే క్యాప్చర్ చేస్తుంది, బట్ హ్యూమన్ ఉన్నప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ని అండ్ హ్యూమన్ని ఇద్దరిని డిటెక్ట్ చేసి ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ని ప్రాపర్గా అనలైజ్ చేయలేకపోతుంది. అండ్ కలర్స్ కూడా చాలా వరకు డిస్టార్ట్ అయిపోతున్నాయి, కంప్లీట్ వైట్గా చూపిస్తుంది లేదా ఓవర్ సాచురేట్ చేసి చూపిస్తుంది. మరి 40,000లో 8 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు కాబట్టి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీని మీద అన్ని హోప్స్ పెట్టుకోమాకండి, వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఇండోర్ కండిషన్స్లో కంప్లీట్ లైట్స్ వేసి నేను స్టూడియో లైట్ కండిషన్లో చెక్ చేశాను. మంచి లైట్ కండిషన్ ఉన్నప్పుడు షార్ట్స్ అనేవి బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ రైట్ సైడ్ కెమెరా. లైట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మాత్రం అంత బాగా ఏం రావట్లా. అండ్ కంప్లీట్ నైట్ కండిషన్లో క్యాప్చర్ చేసిన షాట్ ఇది. ఫ్లాష్ ఆన్ చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో, ఇది రేర్ సైడ్ కెమెరా ఫ్లాష్ ఆఫ్ చేసి తీశాను. అండ్ ఇది ఫ్లాష్ ఆన్ చేసి రేర్ సైడ్ కెమెరాతో క్యాప్చర్ చేశా. అండ్ ఇవన్నీ స్ట్రీట్ లైట్ కండిషన్లో క్యాప్చర్ చేసిన షాట్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి స్ట్రీట్ లైట్ కండిషన్లో క్యాప్చర్ చేశా. సేమ్ లైట్ కండిషన్లో క్యాప్చర్ చేసిన షాట్స్, కాకపోతే రేర్ సైడ్ కెమెరాని యూస్ చేశాను. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్లో బొకే ఫ్లేర్ ఎఫెక్ట్తో కనబడుతుంది పోర్ట్రేట్ అనేది. అండ్ బొకే కూడా బాగానే చేస్తుంది. లైట్ ఒకటి మీరు ప్రాపర్గా ఉండటం మెయింటైన్ చేయాలి. అండ్ నైట్ మోడ్లో క్యాప్చర్ చేసిన షాట్ బాగానే చూపిస్తుంది, కాకపోతే ఫోకస్ అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్కి షిఫ్ట్ అవుతుంది అప్పుడప్పుడు. ఇది కంప్లీట్ జీరో లైట్ కండిషన్లో, కాకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం లైట్ అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసింది, బట్ ఫేస్ మీద అయితే చూపించలేకపోయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus 12R నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS వీడియో రికార్డ్ అవుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ప్రాపర్లీ ఒక 1 మీటర్ డిస్టెన్స్లో ఈ వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. స్టెబిలైజేషన్ చెక్ చేయండి అండ్ స్కిన్ టోన్స్ అని ఒకసారి చెక్ చేయండి. డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉన్నా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వీడియో 1080p 60 FPS రికార్డ్ అవుతుంది. అల్ట్రా స్టడీ మోడ్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. 1/2 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉన్నా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 16 మెగాపిక్సెల్ వీడియో రికార్డ్ అవుతుంది. 1080p 30 FPS వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేయండి. అండ్ పక్కన డైనమిక్ రేంజ్ ఒకసారి చెక్ చేయండి, అసలు ఏమి డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus 12R నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 16 మెగాపిక్సెల్లో 1080p 30 FPS వీడియో రికార్డ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా సన్లైట్కి ఆపోజిట్లో ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ డైనమిక్ రేంజ్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ స్కిన్ టోన్స్ ఏ రకంగా తీసుకుంటుంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 30 FPS రికార్డ్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్లో, అంటే నా స్టూడియో లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నా. లైట్స్ అనేవి ఒకసారి ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ ఒక ట్యూబ్ లైట్ మాత్రమే ఇప్పుడు మీకు కనబడుతుంది. ఈ ట్యూబ్ లైట్ కండిషన్స్లో మీకు డీటెయిల్స్ అనేవి ఈ రకంగా క్యాప్చర్ చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. OnePlus 12R నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్స్లో, అంటే స్టూడియో లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు లైట్స్ అనేవి ఆఫ్ అయినాయి. ఓన్లీ ఒక ట్యూబ్ లైట్ కండిషన్లో మాత్రం ఈ వీడియో రికార్డ్ అవుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకసారి ఆడియో ఎలా ఉందో చెక్ చేయండి అండ్ డీటెయిల్స్ ఏ రకంగా క్యాప్చర్ చేస్తుందో ఒకసారి చెక్ చేయండి. 4K 60 FPS ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. OnePlus 12R నుంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS మీకు స్ట్రీట్ లైట్ కండిషన్లో ఈ వీడియోని రికార్డ్ అవుతుంది. అండ్ టైం వచ్చేసరికి మిడ్ నైట్ 3 అవుతుంది, అర్ధరాత్రి 3ంటికి. ఒకసారి చెక్ చేయొచ్చు.
ఇప్పుడు మీకు స్ట్రీట్ లైట్ నుంచి నేను దూరంగా వచ్చేసాను. ఇప్పుడు ఒకసారి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ వీడియో క్వాలిటీ డీటెయిల్స్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus 12R నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60fps రికార్డ్ చేస్తున్నాను. స్ట్రీట్ లైట్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్గా స్ట్రీట్ లైట్ కండిషన్లో ఉన్నాను. అండ్ టైం వచ్చేసరికి మిడ్-నైట్ 3 అవుతుంది. అర్ధరాత్రి 3ంటికి వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్తో మంచి క్వాలిటీ వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ.